ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ తొందరపడి నెట్టివేయకమ్మా, నీకు రాబోతున్నటువంటి ఈ యొక్క అదృష్టాన్ని నీ కాళ్ళదన్నుకోబాకు అని అంటున్నారండి. ఆ తల్లి మనకు ఈ యొక్క సందేశాన్ని దేన్ని ఉద్దేశించి మనకు ఈ విధంగా తెలియపరచాలి అనుకుంటున్నారో ఈ వీడియో ద్వారానే మనం ఇప్పుడే వివరంగా తెలుసుకుందామండి. కనుక మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా చూసినటువంటి వారు ఉంటే ఖచ్చితంగా మా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నెన్నో సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కదండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సమస్య అనేది పీడిస్తూ ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ధన నిలకడ లేకపోవడం, అలాగే భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలకైనా కానీ స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యకు కేవలం 5 రోజుల్లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని పొందాలి అంటే ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించండి ఫ్రెండ్స్. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7075662225. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, ఒక్కసారి సంప్రదించండి. శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురువు గారిది. గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. గురువుగారి చాలా మంది లబ్ధి పొంది కూడా ఉన్నారు. ఒక్కసారి ప్రయత్నించండి. మీకున్నటువంటి సమస్య నుండి అయితే మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. బిడ్డ తొందరపడి నెట్టివేయకు, నీకు రాబోయేటువంటి అదృష్టాన్ని కాదనుకో. ఎందుకంటే నీ మంచి జీవితం కోసం మరీ ఈ రోజున తెలపబోతున్నాను. ఈ రోజున చెప్పినటువంటి ఈ యొక్క సందేశం కేవలం సందేశంగా కాదు, నీ జీవితంలో ఇప్పటి వరకు నీవు అనుభవించినటువంటి కష్టాలే కావచ్చు, లేదంటే నీవు ఇప్పటి వరకు కూడా అనుభవిస్తూ ఉన్నటువంటి నీ యొక్క ప్రతి ఒక్క కర్మ ఫలితం కావచ్చు. ఇలా ఏదైనా కానీ ప్రస్తుతం నీ యొక్క మనసును అంటే నీవు అనుభవిస్తున్నట్లుగా దగ్గర నుండి గడిచిపోయేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు నీ యొక్క సందేశ రూపంలో తెలియపరచబోతున్నాను. కాబట్టి మనసు పెట్టి విను, అప్పుడే నీకు ధ్యాస పెట్టి వింటేనే అర్థమవుతుంది. కాబట్టి ఇంతగా చెప్తున్నాను అని చూడు. నీ యొక్క జీవితంలో నీవు చాలా అంటే చాలా అతి మంచితనం వలన ఎన్నో కోల్పోయినటువంటి వస్తువులే కావచ్చు, లేదంటే బంధాలే కావచ్చు, ఇలా రకరకాలుగా నీవు ఏదైతే కోల్పోతూ వచ్చావో అటువంటివి అన్నీ కూడా కేవలం నీ యొక్క అతి మంచితనం వలనే. నీవు చాలా అంటే చాలా మంచిదానివి. అలాగే నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉండేటువంటి వ్యక్తివి, గొప్ప వ్యక్తివి, కాదనడం లేదు. కానీ నీవు నీ యొక్క అవసరాలకు మించి కూడా అంటే నీవు చేయవలసినటువంటి దానికంటే కూడా ఇంకా అధికంగా నీవు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మంచి పని వలన కూడా కొన్ని పనులు అనేవి వల్ల చాలా నష్టపోతూ వస్తున్నావు. మరి అంతేకాకుండా అందరికీ కూడా నమ్ముతూ ఉంటావు. చివరికి నానుకున్నటువంటి వాళ్ళ చేతుల్లోనే దారుణంగా నీవు మోసపోతూ వస్తున్నావు. మోసపోవడమే కాకుండా మరలా తిరిగి వారితోనే మాట్లాడకపోతే ఏమనుకుంటారో అనేసి, ఏంటోలే మరలా మనకి ఏమవుతుందో, ఏదైనా అవసరం వస్తే వారి దగ్గరే చేయి చాచవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది కదా అనేటువంటి మొహమాటంతో నీవు కొంతమంది బంధాలను కూడా నీవు వదులుకోలేకపోతున్నావు. అలాగే కొంతమంది వ్యక్తులను కూడా నీవు దూరం చేసుకోలేక అయోమయ స్థితిలో ఉంటున్నావు. ఏ బంధాన్ని కూడా నమిలేసి అసలు ఏ బంధం అయితే నిజమైనటువంటి బంధము, అలాగే ఎవరైనటువంటి వ్యక్తులు, మంచివి ఎవరు, అసలు చెడు ఎవరు, చెడు తలపెట్టేటువంటి అసలు ఉండేటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి విషయంలో నీకు ఒక అపోహ అనేది అంటే అపోహకు నీవు రాలేకపోతున్నావు. ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియనటువంటి విషయంలోనే అంటే నీవు అన్ని విషయాల్లో కూడా బాగా అప్రమత్తంగా ఉండేటువంటి నీవు కొన్ని విషయాల్లో తెలుసుకోలేకపోతున్నావు. ఎవరు ఏంటి అనేది, అలాగే ఇప్పుడు నీవు ప్రస్తుతం అనుభవించేటువంటి ప్రతి ఒక్కటి కూడా బాధ అనేది కూడా నీవు ఎవరైతే గుడ్డిగా ఎక్కువగా నమ్మావో వారినే నిన్ను అన్ని రకాలుగా కూడా బాధ పెట్టేసి ఇంకా నీ యొక్క సహనాన్ని అనేది పరీక్షిస్తూ ఉంటున్నారు. కానీ ఆ యొక్క వ్యక్తులు మాత్రం నీవు దూరం చేసుకోలేక వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటున్నావు. అలాగే నీకు దక్కవలసినటువంటి అదృష్టం సైతం వారు దక్కించకుండా అంటే నీవు దక్కించుకోలేకుండా చూస్తూ ఉంటున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో, అటువంటి బంధాలతో నీకు ఎందుకమ్మా అంతగా పరితపిస్తూ మరి వాళ్ళని ఏ విధంగా కోరుకుంటున్నావు? నీ యొక్క జీవితంలో వారు నిన్ను ఎంతగా బాధ పెట్టారో, అలాగే నీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య ఏ విధంగా కనీసం గౌరవం అనేది లేకుండా చేశారో నీకు కూడా తెలియదా? నిన్ను అన్ని
విధాలుగా కూడా బాధ పెట్టాలి అని చెప్పి చూశారో తెలియదా నీకు? అడుగడుగునా కూడా నేను నిన్ను రక్షించుకుంటూ వస్తున్నాడు. అడుగడుగునా కూడా నేను నీకు ధైర్యాన్ని అందించుకుంటూ నిలబెడుతున్నాను. కానీ నీవు మాత్రం ఇలా ప్రతిసారి కూడా మోసపోతూనే వస్తున్నావు. ఒక్కసారి మోసపోయిన తర్వాత ఎవరు ఎలాంటి వారు అనేది నీకు తెలియదా? ఎవరు ఎలాంటి వారో తెలియదా? నీకు తెలిసేటువంటి మరి నీవు మాత్రం ఎందుకు ఆ యొక్క బంధం కోసం మరలే ప్రతితపిస్తూ ఉంటున్నావు? ఎందుకు వారి యొక్క చేతిలోనే మోసపోతూ ఉంటున్నావు? చూడు, అతి మంచితనం వల్ల ఏదైనా కానీ పోగొట్టుకోవడం అనేది నీ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే కేవలం నీ యొక్క మంచితనం ఉండవచ్చు, లేదంటే కానీ వారి యొక్క అతి మంచితనం అనేది ఎంత మాత్రం ఎప్పటికైనా కానీ నీ యొక్క మనసును చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ వస్తుంది కదా. ఈ యొక్క విషయాన్ని మాత్రం నీవు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావో నాకే కూడా అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుండి కూడా ఎన్నో బరువు బాధ్యతలు మోస్తూ వచ్చావు, అలాగే ఎంతో గుణపాఠాలను నేర్చుకుంటున్నావు. కానీ నా అనుకున్నటువంటి వారి చేతిలోనే నీవు ఇలా దారుణంగా మోసపోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. కుటుంబానికి నీవు ఎంత ప్రాధాన్యతను అనేది ఇస్తావు అనేది కూడా నాకు తెలుసు. అలాగే నీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నీవు ఎంతగా ప్రేమిస్తావు అనేది కూడా నాకు తెలుసు. కానీ నీకు దక్కవలసినటువంటి అదృష్టాన్ని నీవుగానే చేతులారా కాదనుకుంటూ ఉంటున్నావు. కానీ కొంతమంది వ్యక్తుల కోసం ఆ యొక్క బంధాల కోసం పాకులాడుతూ ఉంటున్నావు. ఏ బంధమో లేదంటే ఎవరు నీకు సహాయం చేయలు, కేవలం నిన్ను నీవు మాత్రమే నమ్ముకో. కేవలం నీ మీద నీవు మాత్రమే ప్రేమను వ్యక్తపరచుకో. అలాగే నిన్ను నీవుగానే జాగ్రత్తగా కాపాడుకుంటూరా. ఆ యొక్క బంధాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి, అవసరమే, కాదనడం లేదు. కానీ ఎవరు నిజమైనటువంటి ప్రేమను కనబరుస్తున్నారు? ఎవరు మనల్ని అధికంగా మన మంచి కోరి మనకు మంచి మాటలను చెప్తున్నారు? ఎవరు మనకు అవసరం కోసం మన చుట్టూ చేరి అవసరం తీరిపోయాక వాళ్ళను వారు దూరం పెట్టేస్తున్నారు? ఇటువంటి విషయాలు అన్నీ కూడా ఇక ఇంతకింత జ్ఞానం అనేది లేకుండా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? నిన్ను నీవే ఎందుకు మోసం చేసుకుంటున్నావు? అలాగే నీ యొక్క మంచితనం వల్ల ఇప్పటి వరకు చాలా వరకు ఆస్తిపాస్తులు కావచ్చు, లేదంటే బంధాలు కావచ్చు, దూరం చేసుకుంటూ వస్తున్నావు. నిజమైనటువంటి స్నేహాలను దూరం చేసుకుంటున్నావు. కానీ ఎవరైతే నిన్ను మోసం చేశారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరైతే నీ యొక్క అదృష్టాన్ని కాదలనేసుకుంటూ చేస్తున్నారో వారి యొక్క కోసమే నీ ప్రయాసపడము అనేది చూస్తుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి ఈ విషయంలో నీవు తప్పకుండా జాగ్రత్త అనేది పాటించే తీరాలి. ఒకవేళ నీవు జాగ్రత్త అనేది పాటించకపోతే నిన్ను నువ్వే మోసం చేసుకున్నటువంటి వారివి అవుతావు. క్షమించరానంత పాపం నీకు నీవుగానే చేసుకున్నటువంటి దానివి అవుతావు. అలాగే నీ యొక్క నేరాన్ని నీవు భగవంతుడి మీద మోపేసి మాత్రం అది నీకు చాలా అంటే చాలా అధికంగా నష్టాన్ని మిగులుస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా నీవు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకో. ఎటువంటి జాగ్రత్తలు నీవి తీసుకోవాలి అనేది కూడా ఈసారి నీవు ఆలోచించుకున్నాలి అంటే నీకే తెలుస్తుంది. మనసు పెట్టి అంటే ఎందుకు ఈ విధంగా నీవు యొక్క బెటర్ అయ్యావు అని చెప్పేసి అనుకుంటారే కానీ నీ మనసును అంటే ఈ విధంగా కూడా ఎదుకంగా అజ్ఞానంతో తెలివి తక్కువ దానిగా మిగిలిపోతూ అనుకుంటున్నావు అనుకోవడం లేదు కదా. నీకు నీవుగానే చాలా తెలివైనటువంటి దానివి, అలాగే నమ్మినటువంటి వారి కోసం ప్రాణమిచ్చే అంత గొప్ప దానివి. ముఖ్యంగా నా అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళే వారివని, ఏదైనా కానీ చేసే వారివని నాకు తెలుసు. అలాగే ఏదైనా కానీ ఒక పని అనేది నీకు అప్పగించి చెబితే అది అంతు చూసే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం నీది. మరి ఇంతటి చురుకైనటువంటి దానివి, ఇంత తెలివైనటువంటి దానివి, నీకు అన్నటువంటి ఒక మంచితనం అనేది మొహమాటం వల్ల కొంతమందిని దూరం చేసుకోలేకపోతున్నావు. కొంతమంది మాటలు నమ్మి నీ యొక్క జీవితాన్ని ఏ విధంగా నీవుగానే మోసం చేసుకుంటున్నావు అనేది కూడా మరీ నేను నీకు చెప్పనవసరం లేదు, నీకే తెలుస్తుంది. సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి నీ యొక్క లైఫ్ని ఈరోజు చాలా నిరాశగా నిస్పృహలతో మిగలడానికి కారణం నీ యొక్క వ్యక్తులే. ఆ వ్యక్తిని నీవు దూరం పెట్టాలని ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? వారి వల్ల నీకు ఏదైనా కానీ ఆపద పొంచి ఉందని చెప్పేసి భయపడుతూ ఉంటున్నావా? లేదంటే వారు నిన్ను ఏదైనా కానీ నన్ను దాటి నిన్ను ఏదైనా చేస్తారు అని భయపడుతున్నావా? చూడు, ఏదైనా కానీ నిన్ను భయపెట్టాలి అంటే, నిన్ను బాధ పెట్టాలి అన్నా కూడా అది వారి యొక్క కర్మ ఫలితాలను మాత్రమే చేయాలి. లేదంటే వారు ఏదైనా కానీ మనుషులు మాత్రం నిన్ను బాధ పెట్టి నిన్ను అనవసరంగా ఏదైనా నీకు దక్కవలసినటువంటి ధనాన్ని కూడా అదృష్టాన్ని నీ చేతికి రాకుండా చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోలేను. నీవు ఊరుకున్నా నేను ఊరుకోలేను. కాబట్టి నీ కుటుంబానికి ఏ విధంగా కూడా మంచి దగ్గర చేశానో
ఏ విధంగా గౌరవం ఇచ్చి ఈ విధంగా సమాజానికి పేరు ప్రతిష్టలు అందించే విధంగా నిన్ను రూపుదిద్దినానో ఇటువంటివి అన్నీ కూడా బూడిదలో పోసినటువంటి నీళ్ళలాగా మిగిలిపోయాయి. కాబట్టి జాగ్రత్తగా ఇకనైనా ఎవరు ఏంటి అనేది తెలుసుకొని జాగ్రత్తగా ఉండు. అంటే ఎవరికి సహాయం చేయాలి, ఎవరికి ఏ విధంగా మాట అనేది చెప్పాలి అనేది కూడా జాగ్రత్తగా ఉండు. నీకున్నటువంటి మంచితనాన్ని, నీకున్నటువంటి సహాయం చేసే గుణాన్ని, నీకున్నటువంటి మానవత్వానికి, నీకున్నటువంటి దైవానుగ్రహానికి ఈ పాటికి నీవు ఎక్కడో ఉండవలసినటువంటి దానివి. అలాగే నీ యొక్క జీవితాన్ని అనుభవిస్తూ ఉండవలసినటువంటి దానివి. కానీ నీ చేతులారా నీవే నీ యొక్క అదృష్టాన్ని కాలదండుకుంటూ వస్తున్నావు. ఈ విషయాన్ని నీతో పంచుకోవాలని ఈ రోజున ఈ యొక్క సందేశ రూపంలో నీ ముందుకు వచ్చాను. కాబట్టి జాగ్రత్తగా దేని గురించి అయినా ఆలోచించేటప్పుడు అయితే ఎవరితో అయినా కానీ 1కి 4 సార్లు ఆలోచించి చెప్పు. ఇన్ని రకాలుగా నేను ఇంతగా నీకు సూచనలు అందిస్తూ ఉంటున్నాను. ప్రతి విషయాన్ని కూడా నీకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా ముందే మంచి అవకాశాలు వచ్చే విధంగా చెప్తున్నాను. కానీ నీవు మాత్రం ఏది పట్టించుకోవడం లేదు. కేవలం నీవు అనుకున్నట్లదేనే చేస్తున్నావు. అలాగే ఏ విషయాన్ని కూడా అవగాహన అనేది లేకుండా అన్ని విషయాల్లో కూడా నేను చేసిందే కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నావు. కాబట్టి ఈ యొక్క మాటల వల్ల నీవు చాలా రకాలుగా నష్టపోయేటువంటి అవకాశాలను కూడా ఈ వ్యక్తులు ఇప్పుడే నువ్వు దూరం చేసుకో. ఈ యొక్క జీవితాన్ని మరింత ఆనందభరితం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ రోజున ఈ యొక్క సందేశంలో చెప్పినటువంటి ప్రతి మాటను కూడా నీ యొక్క జీవితానికి తప్పకుండా ఒక పునాది కావాలి. కాబట్టి మునుపెప్పటికంటే నీ యొక్క జీవితం మరింత ఆనందభరితంగా అదృష్టభరితంగా మారడానికి రేపటి నుండే నీవు కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తావు అని కూడా నేను అనుకుంటున్నాను. మరి ఇంకేం ఈ రోజున నీకు తల్లి నీకు అందించినటువంటి ఈ యొక్క సందేశం ద్వారా నీకు ఒక మంచి అవగాహన అనేది వచ్చింది అని అనుకుంటున్నాను. ఏ విషయంలోనైనా నీవు తప్పకుండా నీవు చేసే తీరాలి. ఏ విషయంలో అయినా కానీ నీ యొక్క తప్పును నీవు సరిదిద్దుకునే విధంగానే ఉండాలి. ఈ ప్రతి ఒక్క విషయాన్ని కూడా నీవు చాలా క్లియర్గా ఈ రోజున ఈ తల్లి నీకు ఈ సందేశం ద్వారా అందించింది అని తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఇక ఇప్పటి నుండి అయినా ఎవరు ఏంటి అనేది తెలుసుకొని జాగ్రత్తగా మనసులో సంతోషంగా ఆనందంగా నీ యొక్క జీవితాన్ని అనుభవించు. ఈ తల్లికి కావాల్సింది ఏంటో తెలుసా? తన యొక్క బిడ్డలు ఎక్కడున్నా వారికి ఏదైనా కానీ వారి యొక్క చేతితోనే కూడా ఎవరిని కూడా మోసం చేయకూడదు, మోసపోకూడదు. ఇలా ధైర్యంగా గుండె నిర్భరంగా ఏ విషయాన్ని అయినా కానీ అవగాహన తెచ్చుకొని మరి ఒక స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ 1కి 2 సార్లు ఆలోచించుకొని తెలుసుకోవలసినటువంటి నిర్ణయాలు తీసుకొని నేను ఎప్పుడూ కూడా నిన్ను గౌరవిస్తూనే ఉంటాను. అలాగే వాటి వలన నీ యొక్క జీవితం కూడా మరింత ఆనందంగా ఉండాలి అనేది నా యొక్క కోరిక, నా యొక్క ఆశ. మరి తెలుసుకున్నారు కదండి. ఈరోజు అమ్మవారు మనకు అందించినటువంటి ఈ సందేశంలో చాలా అమూల్యమైనటువంటి మాటలు అనేవి దాగి ఉన్నాయి. మరి ఈ రోజున ఈ తల్లి మనకు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే మరికొంతమందికి షేర్ చేసి తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.